క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముంచుకొస్తున్న మదనపల్లె మున్సిపల్ ఎన్నికల కోసం రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం. కకావికలమై తూర్పుకు తిరిగి రాజకీయాలకే దండం పెడుతున్న మదనపల్లె వైసీపీ సీనియర్ నేతలు. కాడి ఎక్కించి ఎన్నికల రాజకీయాలను దున్నించాలని ఎంపీ మిథున్ శిబిరం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురు. అవకాశాన్ని ఒడిసిపట్టి తనదైన శైలిలో మున్సిపాలిటీ మీద టీడీపీ జెండా ఎగరేసి తీరాలని ఎమ్మెల్యే షాజహాన్ సైలెంట్ స్కెచ్. అనంత పని చేసే తమ రాజకీయాల మాట ఏంటని పసుపు సీనియర్ల ఉలిదెబ్బలు. దెబ్బకు టారెట్టేది ఎవరు? రాజకీయ బిచానా ఎత్తేసి బికారులుగా మిగిలేది ఎవరు? 4 దశాబ్దాలుగా సినిమా రంగంలో కమ్మ కాపుల ఆధిపత్య జోరు. రాజకీయ రంగంలో కమ్మ రెడ్ల మధ్య అధికార పోరు. రాజకీయాల్లో కాపుల పోరాటానికి దక్కని ఫలితం. బాబు పవన్ జోడీతో రేసులోకి దూసుకొచ్చిన కాపులు. ఎన్నడూ లేని విధంగా కమ్మ కాపుల మధ్య సఖ్యత. రెడ్డి కాపుల్ని బ్యాలెన్స్ చేస్తున్న చంద్రబాబు నాయుడు. ఎస్సీ వర్గీకరణ ఏ పార్టీకి లభిస్తుంది? వైసీపీ ఓటు బ్యాంకుకు చిల్లు పడ్డట్టేనా? టీడీపీని మాదిగలు ఓన్ చేసుకుంటారా? వర్గీకరణ తర్వాత డిఎస్సీతో మేలెంత? బాబు మోదీ జోడీకి జై కొట్టిన మందకృష్ణ. ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ సైలెంట్. ఇక డీటెయిల్స్ చూస్తే, ముంచుకొస్తున్న మదనపల్లె మున్సిపల్ ఎన్నికల కోసం రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం. కకావికలమై తూర్పుకు తిరిగి రాజకీయాలకే దండం పెట్టేస్తున్న మదనపల్లె వైసీపీ సీనియర్ నేతలు కాడి ఎక్కించి ఎన్నికల రాజకీయాలను దున్నించాలని ఎంపీ మిథున్ శిబిరం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురు. అవకాశాన్ని ఒడిసిపట్టి తనదైన శైలిలో మున్సిపాలిటీ మీద టీడీపీ జెండా ఎగరేసి తీరాలని ఎమ్మెల్యే షాజహాన్ సైలెంట్ స్కెచ్. అనంత పని చేస్తే తమ రాజకీయాల మాట ఏంటని పసుపు సీనియర్ల ఉలిదెబ్బలు. దెబ్బకు టారెత్తేది ఎవరు? రాజకీయ బిజానవ ఎత్తేసి బికార్డులుగా మిగిలేది ఎవరు? మా ప్రియ జనసైనిక్ వీక్షక మహాశైల కోసం ప్రత్యేక రాజకీయ సీరియల్ నేటి నుంచే. ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. అధికార టీడీపీ కూటమి అసెంబ్లీ ఎన్నికల విజయడంకా పరంపరను కొనసాగించేకి సమరశీలంగా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో మదనపల్లె మున్సిపాలిటీ మీద పసుపు జెండా రెపరెపలాడేకి తెలుగు తమ్ముళ్లు ఉర్రుతలూగుతూ ఉన్నారు. మదనపల్లె మున్సిపాలిటీ ఆది నుంచి కాంగ్రెస్ కంచుకోట, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్గంగా మారిపోయింది. పచ్చనేత కొడవలి శివ మున్సిపల్ చైర్మన్ దక్కించుకోవడం టీడీపీ విజయాల ఖాతాలో చోటు చేసుకోలేదు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతర్గత లుకలుకలు, తన్నులాటలు కొడవలికి కలిసి వచ్చి చైర్మన్ కుర్చీలో కూర్చోగలిగాడని పచ్చపార్టీ కొడవలి వ్యతిరేకులు నేటికి చెబుతారు. గతంలో మున్సిపల్ ప్రత్యక్ష పోరులో టీడీపీ చైర్మన్ అభ్యర్థులు మదన్ మోహన్ శెట్టి, ఆ తర్వాత రాధాకృష్ణ శెట్టి, వీరిద్దరి తర్వాత రాటకొండ విజయ్ కుమార్ ప్రత్యర్థుల చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఎలాగోలాగా చైర్మన్ పీఠం కొట్టాలని కలలుగన్న టీడీపీ నేతలు పొగాకు రమేష్, రాటకొండ, శోభన్ బాబు, స్టోర్ రెడ్డప్ప లాంటి సీనియర్ కమ్మ బలిజ బీసీ నేతలు కన్నే మూసేశారు. కానీ మదనపల్లె మున్సిపల్ పీఠాన్ని మాత్రం కొట్టలేకపోయారు. పట్టణంలో బలం ఉన్నా బలగం ఉన్నా టీడీపీ మదనపల్లె మున్సిపల్ పీఠం కొట్టలేకపోవడానికి ఆ పార్టీలోని అంతర్గత వెన్నుపోట్లు సంస్కృతే కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవి కంటే మున్సిపల్ చైర్మన్ పదవి స్వాతంత్ర అధికార కేంద్రం కలది. అంతకు మించి హైయర్ గ్రేడ్ హోదాలో ఉన్న మదనపల్లె మున్సిపాలిటీ దాదాపుగా 100 కోట్ల రూపాయల పైబడి ఆదాయ వ్యయాలకు సంబంధించిన బంగారు బాతు గుడ్లను పెట్టే సంస్థ. లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక అన్నట్టు మదనపల్లె మున్సిపాలిటీలో డబ్బు వరద మున్సిపల్ లోగుట్లు తెలిసిన వారికే అర్థం అవుతుంది అనే టాక్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ షాజహాన్ ఓడిపోతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ మదనపల్లె కర్త కర్మక్రియ ఎంపీ మిథున్ శిబిరం బలంగా నమ్మింది. ఆ మేరకు ఎంపీ మిథున్ కు ఆయన శిబిరంలోని కీలక కరటక దమనకుల నమ్మబలికారు. ఎంపీ మిథున్ కరటక దమనకుల ఎత్తిపోతల రాజకీయాలతో చిర్రెత్తిన మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద నేతలు ఎంపీ మిథున్ కు ఆయన శిబిరానికి కాల్చి మరీ వాతలేశారు. దీంతో షాజహాన్ ను ఓడించి ఆయన్ను రాజకీయ శంకరగిరి మాన్యలకు తరిమేయాలని భావించిన ఎంపీ మిథున్ మరియు ఆయన కరటక దమనకుల ఆశలు అడియాసలు అయ్యాయి. ఈ రకంగా ఎంపీ మిథున్ గెలిచిన మదనపల్లెలో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. టీడీపీ రెడ్ బుక్ తెరుచుకుంది. కొప్పలు తెప్పలుగా వైసీపీ అవినీతి, అరాచక బాగోతాలు, ఆ పైన క్రిమినల్ కేసులతో వైసీపీ బడాబడా నేతలు జుట్లు పీక్కుంటున్నారు.
చేస్తున్నారు. తలకు పూసిన ఆముదం అరక్షణంలో ఆవిరైపోయి వైసీపీ నేతల మెదళ్లు మొద్దుబారిపోతున్నాయి. ఇక మదనపల్లె వైసీపీలో పొగరాని అసమర్థి కుంపట్లు మండుతున్నాయి. గత ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయిన నిసార్ అహ్మద్ ను ఇన్ఛార్జ్ పదవి నుంచి పీకేయాలని ఓవైపు పావులు కదులుతున్నాయి. మరోవైపు మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి తన భుజం మీద సిలువ పెట్టి నెత్తి మీద ముళ్ల కిరీటం అలంకరిస్తారని ఆ పార్టీ సీనియర్ నేతలు నిద్రలేని ఆలోచనల్లో ఎటూ తేల్చుకోలేక నీళ్లు నములుతూ ఉన్నారు. ఆ నేత ముందు తీసుకుంటే ఆ పైన సినిమా చూపిద్దామని వైసీపీ మరో నేత కాచు కూర్చున్నారనే చర్చ వైసీపీలో నడుస్తోంది. ఈ నేతల భుజాల మీద నైస్ గా కాడిపెట్టి మున్సిపల్ ఎన్నికల బండిని విజయవంతంగా లాగించాలని ఎంపీ మిథున్ మరియు ఆయన కరటక దమనకులు శతదా స్కెచ్లు గీస్తున్నారు. ఇవన్నీ బాగా తెలిసిన ఎమ్మెల్యే షాజహాన్ ఈసారి తనదైన శైలిలో పావులు కదిపి మదనపల్లి మున్సిపాలిటీ మీద పసుపు జెండా రెపరెపలాడించాలని కంకణం కట్టుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పలువురు వైసీపీ నేతలు తమ వంతు సహకరించేకి ఎమ్మెల్యేతో చీకటి ఒప్పందాలకు తహతహలాడుతున్నట్లు సమాచారం. కానీ షాజహాన్ అనంత పని చేయగల కార్యసాధకుడని, ఇదే జరిగితే మదనపల్లె టీడీపీలో షాజహాన్ పాతుకుపోతాడని సీనియర్ పచ్చ నేతల వైసీపీ సీనియర్లతో సన్నిహిత సహకారం తీసుకుని షాజహాన్ ను దెబ్బతీయాలని ఉచ్చు బిగిస్తున్నట్లు రహస్య రాజకీయ వర్గాల బోగట్ట. మదనపల్లి మున్సిపల్ రాజకీయ రసరమ్య రహస్యాల మరింత సమాచారం మా జనసైనిక్ వీక్షకుల కోసం నేటి నుంచి ధారావాహికగా ప్రసారం చేస్తామని మనవి చేస్తూ సశేషం పెడుతున్నాం. ఈ రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత 15 ఏళ్లుగా వెన్నుదన్నుగా చాలా సామాజిక వర్గాలు నిలుస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలు అండగా నిలిచేవి. ఆపై రెడ్డి సామాజిక వర్గం బలంగా నిలవడంతోనే ఇన్ని రోజులు ఆ పార్టీ తట్టుకుని నిలబడుతూ వచ్చింది. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక మీదట జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన సామాజిక వర్గాల్లో చీలిక రానుందని, అది జగన్ కు ఆ పార్టీకి తీవ్ర నష్టం చేయనున్నాయని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో బలమైన ఉనికి చాటుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లోనూ రిజర్వుడు నియోజకవర్గం నుంచి గెలిచిన వారు ఉన్నారు. తద్వారా ఎస్సీ సామాజిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఆదరణ చెక్కు చెదరలేదని అర్థమైంది. అయితే ఇక నుంచి ఆ పరిస్థితి ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. ఎస్సీ వర్గీకరణ జరగనుండటంతో చాలా ఉపకులాలకు లాభం జరగనుంది. అదే జరిగితే మెజారిటీ ఎస్సీలు టీడీపీ కూటమి వైపు రావడం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గండి పడడం ఖాయమని తెలుస్తోంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఎస్సీల్లో మాలలు, మాదిగలు ప్రముఖ పాత్ర పోషిస్తూ వస్తున్నారు. జనాభా పరంగా ఈ 2 సామాజిక వర్గాలు అధికం. కానీ ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. ఆది నుంచి ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి వెన్ను దన్నుగా నిలుస్తూ వచ్చాయి. తెలుగుదేశం ప్రభంజనంలో సైతం ఎస్సీలు ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. అయితే 1999లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ విషయంలో ఒక వ్యూహం రూపొందించారు. అప్పటికే మాల సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం. కానీ తెలంగాణలో మాదికలు అధికం. వారిని రాజకీయంగా ప్రోత్సహించాలని భావించారు చంద్రబాబు. అదే సమయంలో మందకృష్ణ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనే ఎస్సీ వర్గీకరణకు జై కొట్టారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టారు. దీంతో ఎస్సీలో స్పష్టమైన చీలిక కనిపించింది. తెలంగాణలో మాదికలు టీడీపీ వైపు వచ్చారు. అటు తర్వాత రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రద్దయింది. దశాబ్దాలుగా న్యాయ పోరాటం జరిగింది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఏపీలో కాంగ్రెస్ కుదేలయ్యింది. ఆ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దీంతో ఎస్సీలు ఎక్కువగా ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పుణ్యమా అని చాలా ఉపకులాలు టీడీపీ కూటమి వైపు వచ్చే అవకాశం ఉంది. త్వరలో డిఎస్సి నియామక ప్రక్రియ జరగనుంది. అందులో కూడా ఎస్సీ వర్గీకరణను అనుసరించి రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. అందులో 59 ఉపకులాలు సమానంగా లబ్ధి పొందనున్నాయి. అదే జరిగితే దశాబ్దాలుగా తమకు జరిగిన అన్యాయాన్ని వారు గుర్తించే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గుర్తించుకునే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఏపీలో మాలల సంఖ్య అధికం. ఆ సామాజిక వర్గ జనాభా కూడా అధికం.
వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా ఉన్నారు. కానీ అదే సమయంలో 59 ఉపకులాల సంఖ్య కూడా అధికమే. రాష్ట్రంలో పార్టీల గెలుపు ఓటములను వారు శాసించగలరు. అందుకే చంద్రబాబు ఎస్సీల్లో చీలిక తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని భావించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణం నుంచి పావులు కదపడం ప్రారంభించారు. వడవడిగా అడుగులు వేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 4 దశాబ్దాలుగా కమ్మ కాపుల మధ్య ఆధిపత్య పోరు అన్ని విభాగాల్లోనూ కొనసాగుతోంది. అదే 4 దశాబ్దాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్డి కమ్మ మధ్య అధికార ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ కమ్మలు పైచేయి సాధిస్తూనే ఇరు వర్గాలతో సఖ్యత కొనసాగిస్తూ ఉండడం విశేషం. మధ్యలో కాపులు అధికారం కోసం ప్రయత్నించినా అది పూర్తిగా సాధ్యం కాలేదు. గత ఎన్నికల్లో బాబు పవన్ జోడీ రికార్డు హిస్టారికల్ గెలుపుతో ఎన్నడూ లేని విధంగా కాపులు రాజకీయ రంగంలోనూ పోటీలోకి వచ్చారు. అంతేకాక కమ్మ కాపుల మధ్య గాఢమైన మైత్రికి బాటలు వేశారు. రాజకీయ జీవితంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అయితే చాలా రకాల అవమానాలు కూడా ఉంటాయి. అయితే తెలుగు రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు ఎక్కువగా అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే ఎంతటి అవమానాలు ఎదురైనా సంయమనంతో ముందుకు సాగడం ఆయనకే సొంతం. అందుకే ఆయన పొలిటికల్ గా సక్సెస్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబులో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆయనను వ్యతిరేకించిన వారు సైతం దగ్గరయ్యారు. చంద్రబాబు పట్ల సానుకూలత చూపిస్తున్నారు. అయితే 75 ఏళ్ల చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఇది మంచి పరిణామమే. ముఖ్యంగా మెగా కుటుంబం చంద్రబాబు విషయంలో చూపుతున్న అభిమానం, గౌరవం ఆశ్చర్యం కలిగించక మానదు. 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అయితే 1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వం వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన మూడో మారు ఓటమి చవిచూసింది. అయినా సరే 2009 ఎన్నికల నాటికి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు వడ్డింది. మహాకూటమి కట్టింది. అయితే ఆ సమయంలో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ టీడీపీకి అధికారాన్ని దూరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఓట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది. అది మొదలు మెగా కుటుంబంపై చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులకు ఒక రకమైన కోపం ఉండేది. 2014 నుంచి ఆ పరిస్థితి మారింది. 2014లో రాష్ట్ర అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన టీడీపీకి మద్దతు ప్రకటించింది. అయితే టీడీపీ విషయంలో పవన్ కళ్యాణ్ సానుకూలంగా మారినా మెగా బ్రదర్ చిరంజీవి నాగబాబు మాత్రం నెగటివ్ గానే ఉండేవారు. చిరంజీవి చంద్రబాబును వ్యతిరేకించిన సందర్భాలు లేవు. కానీ చంద్రబాబు కంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులతోనే చనువుగా మెలిగేవారు. ఇక నాగబాబు గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబుతో పాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఒకానొక దశలో టీడీపీతో పొత్తు వద్దు అని వారిద్దరూ పవన్ కళ్యాణ్ కు సూచించినట్లుగా కూడా ప్రచారం నడిచింది. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా సినిమా మారింది. చంద్రబాబు విషయంలో మెగా కుటుంబ వైఖరి మారిపోయింది. మొన్ననే సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్ విషెస్ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా నాగబాబు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు లేనిదే రాష్ట్ర రాజకీయం లేదని ఆయన చేసిన ట్వీట్ ఆకర్షణీయంగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు మరి ఏ రాజకీయ నాయకుడికి ఎదురు కాలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పట్టుదల నన్ను ఆశ్చర్యపరిచిందని, అసెంబ్లీలో ఆయనను అవమానించినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నారని, గౌరవంగా తిరిగి అడుగు పెట్టారని, కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డారని కొనియాడారు నాగబాబు. చంద్రబాబు నిజమైన ఛాంపియన్. కాలం సవాళ్లను తట్టుకొని రాజనీతిజ్ఞుడిగా ఉన్నత స్థాయికి వెళ్లారని చెప్పుకొచ్చారు. ఇలా మెగా కుటుంబ అభిమానాన్ని తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య విడదీయరాని అనుబంధం కొనసాగుతోంది. అడిగిన వరాలు ఇచ్చే కల్పవల్లిగా ప్రసిద్ధికెక్కిన బొగ్గ కాలువ బోయకొండ గంగమ్మ జాతర తొలి పూజలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. బొగ్గ కాలువ బోయకొండ గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం నిర్వహించిన పూజా కార్యక్రమానికి మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు నిస్సార్ అహ్మద్ కు పూల మాలలు వేసి దుశ్శాలువాతో సన్మానించారు. అమ్మవారికి ఉదయం అభిషేకాలు,
పూజాది కార్యక్రమాలు నిర్వహించగా నిసార్ అహ్మద్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నిసార్ అహ్మద్ మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా బుగ్గ కాలువ గంగమ్మ ప్రసిద్ధికెక్కిందన్నారు. నిత్యం భక్తుల పూజలు అందుకునే గంగమ్మకు ప్రతి సంవత్సరం వైభవంగా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మదనపల్లె పట్టణ ప్రజానికం గంగమ్మకు నిత్యం పూజలు చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారని, మదనపల్లె ప్రజలు ఏదైనా శుభ కార్యాలు తలపెట్టిన సమయంలో గంగమ్మను దర్శించుకొని వెళ్తే ఆ పని కోరిన విధంగా జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, భూత పేత భయంతో బాధపడేవారు ఇక్కడ పూజలు చేస్తే అన్ని బాధలు తగ్గి సంతోషంగా ఉంటారనే నమ్మకం ఈ ప్రాంత ప్రజలలో ఉందని వెల్లడించారు. జాతర సందర్భంగా మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. నిసార్ అహ్మద్ తో పాటు అన్నమయ్య జిల్లా బోర్డ్ మాజీ చైర్మన్ కరీముల్లా, హరి, లక్ష్మీదేవి, యూనస్, పవన్ తేజ్, రవితేజ, వేణుగోపాల్ రెడ్డి, మహేష్, మల్లికార్జున్ రెడ్డి, శారద, నాగమణి, నరసింహులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంచుకొస్తున్న మదనపల్లె మున్సిపల్ ఎన్నికల కోసం రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం. కకా వికలమై తూర్పుకు తిరిగి రాజకీయాలకే దండం పెడుతున్న మదనపల్లె వైసీపీ సీనియర్ నేతలు. కాడి ఎక్కించి ఎన్నికల రాజకీయాలను దున్నించాలని ఎంపీ మిథున్ శిబిరం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురు. అవకాశాన్ని ఒడిసిపట్టి తనదైన శైలిలో మున్సిపాలిటీ మీద టీడీపీ జెండా ఎగరేసి తీరాలని ఎమ్మెల్యే షాజహాన్ సైలెంట్ స్కెచ్. అనంత పని చేసే తమ రాజకీయాల మాట ఏంటని పసుపు సీనియర్ల ఉలిదెబ్బలు. దెబ్బకు టారెట్టేది ఎవరు? రాజకీయ బిచానా ఎత్తేసి బికారులుగా మిగిలేది ఎవరు? 4 దశాబ్దాలుగా సినిమా రంగంలో కమ్మ కాపుల ఆధిపత్య జోరు. రాజకీయ రంగంలో కమ్మ రెడ్ల మధ్య అధికార పోరు. రాజకీయాల్లో కాపుల పోరాటానికి దక్కని ఫలితం. బాబు పవన్ జోడీతో రేసులోకి దూసుకొచ్చిన కాపులు. ఎన్నడూ లేని విధంగా కమ్మ కాపుల మధ్య సఖ్యత. రెడ్డి కాపుల్ని బ్యాలెన్స్ చేస్తున్న చంద్రబాబు నాయుడు. ఎస్సీ వర్గీకరణ ఏ పార్టీకి లభిస్తుంది? వైసీపీ ఓటు బ్యాంకుకు చిల్లు పడ్డట్టేనా? టీడీపీని మాదిగలు ఓన్ చేసుకుంటారా? వర్గీకరణ తర్వాత డిఎస్సీతో మేలంతా? బాబు మోదీ జోడీకి జై కొట్టిన మందకృష్ణ. ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ సైలెంట్. క్షణ పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.